హాయ్, టుడే ఇస్ జనవరి 3 అండ్ ఈ డే నాకు చాలా స్పెషల్. ఎందుకంటే నా లైఫ్లోకి నేను లవ్ చేసే పర్సన్ వచ్చాడనమాట. ఈ జనవరి 3 నుంచి మేము మాట్లాడుకోవడం స్టార్ట్ చేసాం. ఎగ్జాక్ట్లీ దిస్ ఈజ్ 1 year కంప్లీటెడ్. మేమిద్దరం కలిసి ఉండడం స్టార్ట్ చేసి, కలిసి ఉండడం అంటే లైక్ మాట్లాడుకోవడం అలా. సో దిస్ ఈజ్ 1 year. సో ఈ 1 yearకి మెమొరీగా ఉండాలని చెప్పేసి నేను చికెన్ పకోడీ చేస్తున్నాను. తను నిద్రపోతున్నాడు. తను లేచేలోపు చికెన్ పకోడీ చేద్దామని నేనే వెళ్ళి ఫ్రెష్ కొట్టి తీసుకొని వచ్చాను. సో ఇప్పుడు కుక్ చేస్తున్నాను. లెట్స్ సీ హౌ హీ సర్ప్రైజెస్. నమస్తే పీపుల్, వెల్కమ్ టు వాసిని వ్లాగ్స్. ఈరోజు మన ఛానల్లో రెసిపీ వచ్చేసి చికెన్ పకోడా. నేను వచ్చేసి 1 kg చికెన్ తీసుకున్నాను. నీట్గా క్లీన్ చేసుకొని పసుపు, ఉప్పు, కారం, గరం మసాలా, ధనియాల పొడి, కొంచెం ఆయిల్, నిమ్మరసం, ఉల్లిపాయ నోట, పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. నెక్స్ట్ 3 tablespoons ఆఫ్ కార్న్ఫ్లోర్, 3 tablespoons ఆఫ్ బియ్యం పిండి వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. మనం కొంచెం పకోడీ పిండిలా కలుపుకోవాలి, కొంచెం వాటర్ పోసుకుంటూ, మరీ లూజ్గా కాదు. సో ఇలా కలుపుకొని నేను ఒక 30 minutes అలా ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాను డీప్లో. నెక్స్ట్ ఆయిల్ హీట్ అయ్యాక ఇక్కడ నేను ఆయిల్లో డీప్ ఫ్రై చేసేసుకుంటున్నాను చికెన్ పకోడాని. సో ఈ రెసిపీ ఇది. అండ్ నేను చికెన్ నాకు తింటుంటే పడట్లేదు అని చెప్తున్నాను కదా, సో నేను దోశలు పోసుకున్నాను అనమాట. అండ్ ఈ చికెన్ పకోడా వచ్చేసి మా హస్బెండ్కి డెడికేట్ అనమాట. ఈరోజు మా 1 year అయింది మేమిద్దరం మాట్లాడుకొని. సో దానికి నేను స్పెషల్గా సర్ప్రైజింగ్గా నేనే వెళ్ళి తెచ్చాను చికెన్ని. అండ్ ఇక్కడ నేను నా దోశ రెడీ చేసుకుంటున్నాను. అండ్ దోశ పిండిలోకి ఆఫ్టర్నూన్ చేసిన పప్పు ఉంది, అది వేసుకొని తినేసాను. సో దిస్ ఈస్ ద వీడియో ఫర్ టుడే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్, బాయ్.